అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే మద్యం కాటికి 2 బలి. అన్నమయ్య జిల్లా మద్దేగారిపాలెంలో ఘటన. కల్తీ మద్యం వల్లే మృతి చెందారంటున్న కుటుంబాలు. 200 ఇళ్ళు ఉన్న గ్రామంలో 3 బెల్ట్ షాపులు. చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ ఎప్పుడు తెస్తారు? మీ బెల్ట్కి పని ఎప్పుడు చెబుతారు? మీ బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళ తోలు తాట ఎప్పుడు తీస్తారు? తీసే పరిస్థితి లేదు కదా. ఓన్లీ ప్రగల్భాలేనా? ఉత్త మాటలేనా? బయటకు వచ్చే ప్రచార యావతో డబ్బా మాటలేనా? క్షేత్రస్థాయిలో బెల్ట్ షాపులు నరికెట్టేది లేదా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెచ్చలవిడిగా రాష్ట్రంలో గూడెం లేదు, బడెం లేదు, బడ్డీ కొట్టం లేదు, కూల్ డ్రింక్ షాప్ అని లేదు, వాటర్ ప్లాంట్ అని లేదు. ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా బెల్ట్ షాపుల రూపంలో మద్యం ఏరులై పారుతా ఉంది. సరే, ఏరులై పారే మద్యం అన్నా నాణ్యమైన మద్యం దొరుకుతుందా అంటే సిగ్గు లేకుండా, ఎంత దుర్మార్గం అంటే సిగ్గు లేకుండా ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, నేను గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాను అనే ఒక అభ్యర్థి, ఒక ప్రతిపక్ష నాయకుడు, నేను బడి కడతా, లేకపోతే గుడి కడతా, లేకపోతే మెడికల్ కాలేజ్ కడతా, ఆసుపత్రి కడతా, పోర్టు కడతా, ఫిషింగ్ హార్బర్ కడతా, మీ ఊరికి రోడ్డు వేస్తా, మీ పిల్లలకి నాణ్యమైన చదువు ఇప్పిస్తా, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే మంచిగా చూపిస్తా, ఈ హామీలు ఇచ్చేవరైనా వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అన్ని సంవత్సరాలు రాజకీయం చేసి మద్యం బాటిల్ పట్టుకొని చూపించి, నాణ్యమైన మద్యం మీకు కావాలంటే నేను రావాలి తమ్ముళ్ళు అన్నాడు. సరే, నాణ్యమైన మద్యం ఏది? వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం అనేది శ్రీకాకుళం దగ్గర నుంచి కుప్పం వరకు ఒక కుటీర పరిశ్రమలా మారింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక ఆదాయ వనరులా మారింది. మారి నకిలీ మద్యం కూడా ఏరులై పారుతా ఉంది. ప్రతి 5 బాటిల్లో 2 నుంచి 3 బాటిళ్ళు నకిలీ మద్యం అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఏదైతే మద్దయ్యగారిపల్లె, మదనపల్లి దగ్గర ఉన్నటువంటి పెద్ద తిప్ప సముద్రం దగ్గర ఉన్నటువంటి మద్దయ్యపాలెంలో షామీరు, శంకరప్ప అనే 2 నకిలీ మద్యం తాగి చనిపోయారంట. వాళ్ళ కుటుంబ సభ్యులే నేరుగా విమర్శిస్తూ ఉన్నారు. నకిలీ మద్యంతో 2 నిండు ప్రాణాలు పోయాయి. వాళ్ళ కుటుంబానికి ఏం సమాధానం చెప్తావు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? నాణ్యమైన మద్యం అని చెప్పి వచ్చావు, నిన్ను నమ్మి వాళ్ళు ఓటేశారు. ఇప్పుడు నకిలీ మద్యంతో వాళ్ళ ప్రాణాలు పోయాయి. వాళ్ళ ప్రాణాలు తమరు తీసుకొస్తారా, లేకపోతే ఆ నకిలీ మద్యం ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ మీద బెల్ట్ తీసి వాళ్ళ మీద శిక్ష వేస్తారా అనేది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు. పింఛన్ కావాలంటే నాతో గడపాలి. నర్సన్నపేటలో బరి తెగించిన టీడీపీ నాయకుడు ఓ వితంతు మహిళకి లైంగిక వేధింపులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 ఏళ్ళు దాటితే పెన్షన్లు ఇస్తాం అన్నారు. ఆ హామీ ఏమైంది అంటే గోవిందా గోవిందా గోవిందార్పణం. ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలా. సరే, 66 లక్షల మంది ఉన్నటువంటి పెన్షన్లు 6 లక్షలు తగ్గించి 60 లక్షలకు తగ్గించారు. 6 లక్షల మందికి పెన్షన్ కట్, గోవిందార్పణం. మరి కొత్త పెన్షన్లు ఏమన్నా ఇచ్చారా అంటే మచ్చుకు చూద్దామన్నా ఒక్క పెన్షన్ కనిపించట్లా. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే దుర్మార్గం. వాళ్ళే అసలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. తిరిగితే మొన్న ఓట్లు వేయించుకున్నావయ్యా, మాకేది పెన్షనే లేదని చెప్పేసి ప్రజలు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇక వితంతు పెన్షన్స్. భర్త చనిపోయి ఆవిడికి జీవనాధారం లేక నాకు పెన్షన్ కావాలయ్యా అని చెప్పి అడిగితే ఈ తెలుగుదేశం పార్టీ కీచకులు, ఉన్మాదులు, నీచులు, దుర్మార్గులు పింఛన్ కావాలంటే నాతో గడపాలని ఆవిడ మీద లైంగిక వేధింపులు చేస్తాడా? కడుపుకు అన్నం తింటున్నారా, లేకపోతే పెంట తింటా ఉన్నారా? ఒక మహిళ, ఒంటరి మహిళ, భర్త లేడు, వితంతు మహిళ పెన్షన్ అడిగితే దగ్గరుండి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా ఇప్పించాల్సినటువంటి అధికార పార్టీ నాతో గడపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో సిరి అలియాస్ చిరంజీవి అనే అతను ఒక వితంతు మహిళ పెన్షన్ కావాలంటే ఈడొక తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట. వీడు రాజకీయ నాయకుడా, లేకపోతే ఒక వెధవ, ఒక కీచకుడా? ఇలాంటి వాడిని నిజంగా ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ప్రభుత్వం వితంతువులకి పెన్షన్ ఇవ్వాల్సిందే, అది వాళ్ళ రైట్. అది అడిగితే లైంగిక వేధింపులు చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఎటుపోయిందా? ఆమె హోమ్ మినిస్టర్ గారు ఎటుపోయారు? మహిళా హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వస్తారా? ఇలాంటి వితంతు మహిళల్ని ఆదుకోవడానికి రారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడానికైనా పోలీసులు ఉండేది, ఇట్లాంటి వెధవల్ని అరికట్టడానికి పోలీసులు లేరా? సో ఇలాంటి వెధవల్ని నిజంగా మొత్తం తయారు చేస్తున్న ఫ్యాక్టరీ ఎవరిదిరా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన. ఇలాంటి వెధవలు మొత్తం ఎక్కడుంటారా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన. సో ప్రజలు కూడా
ఆలోచన చేయాలి. మార్పు కావాలంటే ఇలాంటి వెధవలు ఉండాలా, లేకపోతే ఇంటి దగ్గరికే పెన్షన్ తీసుకొచ్చే విధానం ఉండాలా అని చెప్పేసి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనపై హైకోర్టు వ్యాఖ్య. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఇంగ్లీష్ పరిచయం లేకపోతే పిల్లలు ఇతర రంగాల్లో రాణించలేరు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అప్పుడే పిల్లలు ఇతర రంగాల్లో రాణించగలరు. ఆ రంగాల్లో వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు తన తనయుణ్ణి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాడు, తన మనవణ్ణి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పవన్ కళ్యాణ్ గారు తన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు అనుకుంటా, నాకు తెలిసి సింగపూర్లో ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. ఇక వెంకయ్య నాయుడు గారు వాళ్ళ మనవాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియమే. తెలుగు భాష అని మాట్లాడే ప్రతి ఒక్కరి పిల్లలు మనవాళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు, వాళ్ళకి సిబిఎస్ఈ చదువులు, వాళ్ళకి ఐపీ చదువులు, వాళ్ళకి టోఫెల్లు, వాళ్ళకి యూనివర్సిటీలు, వాళ్ళకి విదేశాలు, వాళ్ళకి ఉద్యోగాలు, వ్యాపారాలు. కానీ పేదవాడి పిల్లాడి మాత్రం ఇంగ్లీష్ మాట్లాడితే ఓర్చుకోలేరు. పేదవాడి పిల్లోడు తెలుగే మాట్లాడాలా, పేదవాడి పిల్లోడు తెలుగులోనే చదువుకోవాలా. పేదవాడి పిల్లోడు తెలుగులో చదువుకుంటే మాత్రమే తెలుగు భాష విజ్ఞానం, తెలుగు భాష పరిరక్షించబడుతుంది. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం తెలుగు మాట్లాడరు. ఎంత దుర్మార్గంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఏదైతే బడులకు సంబంధించి, ప్రభుత్వ విద్యకు సంబంధించి విప్లవాత్మక మార్పులు తెస్తే ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడారో అందరం చూస్తాం. ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే వద్దంటారు, డిజిటల్ సిలబస్ తీసుకొస్తే వద్దంటారు, స్కూళ్ళు బాగు చేస్తే వద్దంటారు, బాత్రూములు కట్టిస్తే వద్దంటారు, పిల్లలకి టోఫెల్ సిలబస్ ఇస్తే వద్దంటారు, పిల్లలకి బైజూస్ కంటెంట్ ఇచ్చి చేతిలో ట్యాబులు పెడితే వద్దంటారు. ఇంత దుర్మార్గంగా ఆ రోజు ప్రచారం చేశారు. ఇప్పటికీ ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్తారు. కానీ ఈరోజు హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్య వాళ్ళందరికీ చెప్పు దెబ్బ లాంటిది. ఎందుకంటే ఏమయ్యా, ఈరోజు డిజిటలైజేషన్ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ గ్లోబలైజ్డ్ కంట్రీలో, గ్లోబలైజ్డ్ ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ భాష మీద పట్టు లేకపోతే వాళ్ళకి అవకాశాలు వస్తాయా? ఇంగ్లీష్ భాష ఎందుకు వద్దంటున్నారు? ఇంగ్లీష్ భాష లేకపోతే వాళ్ళ అవకాశాలను ఎలా అందిపుచ్చుకుంటారు? ఈ పోటీ ప్రపంచంలో ఎలా ముందుకెళ్తారు? తెలుగుతో పాటు ఇంగ్లీష్ ఉండాల్సిందే అని మాట్లాడిన మాట ఈ తెలుగు మీడియమే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి మాట్లాడిన వాళ్ళకి చెప్పు దెబ్బ లాంటిది. బెండపూడిలో మేఘన అనే పాపకి ట్రోల్ చేసిన వెధవలందరికీ ఈ తీర్పు ఏదైతే ఉందో నిజంగా చెప్పు దెబ్బ లాంటి తీర్పు. 20 కోట్లకే కట్టబెట్టినటువంటి సర్కార్ ఎంత దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి భూబకాసురుల్లా మారిపోయారు. ప్రభుత్వ భూములను మొత్తం తనకు సంబంధించినటువంటి వ్యక్తులకి సంతర్పణం చేసుకుంటూ, కమిషన్లు నొక్కుతూ రాష్ట్ర ప్రజలందరి సొత్తు అయినటువంటి ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాలా కట్టిపెడుతున్నారు. ఒకవైపు సాగర తీరమైనటువంటి విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని గీతం కబ్జా చేస్తే రెగ్యులరైజ్ చేస్తారు. ఉర్సాగాళ్ళకి, ఉల్ఫాగాళ్ళకి, బఫూన్గాళ్ళకి కారు చౌకగా భూములు కట్టబెడతారు. ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలకి అయితే 99 పైసలకే భూములు కట్టబెడతారు. అడిగితే నా ఇష్టం, నేను ఇస్తా అని చెప్పేసి ముద్దబ్బాయి మాట్లాడతాడు. ఏంది నీ ఇష్టమేంది? నీ ఇష్టపడినానికి నీ హెరిటేజ్ ఆస్తా, లేకపోతే నారా ఖర్జూర్ నాయుడు ఆస్తా? రాష్ట్ర ప్రజలందరి ఆస్తి. అలాంటి రాష్ట్ర ప్రజలందరి ఆస్తిని తన సొంత ఆస్తిలాగా నా ఇష్టం నేను ఇస్తా అన్నట్టుగా ఎవరెవరికో ఊరు పేరు లేని కంపెనీలన్నిటికీ ఇష్టారీత్యా కట్టబెడతాడు. సో దానికి కొనసాగింపుగా తిరుపతి 1 అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి, ఆ ప్రాజెక్ట్ ఏంటా అంటే తిరుపతిలో రిసార్ట్స్, హోటల్స్ డెవలప్ చేస్తామని చెప్పేసి ఎకరం 50 కోట్లు ఉండే దగ్గర మామూలుగా ఎక్కడైనా రిసార్ట్స్కి వీటికి గవర్నమెంట్ నుంచి వేలం వేసి వాళ్ళకి మామూలుగా అయితే లీజుకి కేటాయిస్తారు. లేదు వాళ్ళకి అమ్మాలంటే వేలం వేస్తే వేలంలో ఎవరు అధిక ధరగా పాడుకుంటే వాళ్ళకి ఇస్తారు. కానీ వేలం వేయకుండా ఏమేయకుండా ఎకరం 50 కోట్లు ఉండే దగ్గర కేవలం 90 లక్షలకే కేవలం 90 లక్షలకే కేటాయించారు. ఎంత దుర్మార్గం ఇది! 1100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని 20 కోట్లకే రియల్ ఎస్టేట్ కంపెనీలు అయినటువంటి దివ్యశ్రీ, సైబర్ సిటీ హోల్డింగ్స్ కన్సార్టియంకి వీళ్ళు హోటల్స్ అయి కేటాయిస్తారన్నట్టుగా కట్టబెడుతూ ఒక క్లాస్ పెట్టాలి. ఏం పెట్టాలి? అయ్యా మేము భూములు కేటాయించిన దేనికి ఇవి చేయడం కోసమే, ఇవి మీరు డెవలప్ చేయాలి అని పెట్టాలి. ఆ క్లాస్ కూడా ఇన్నోవేషన్ సర్టిఫికేట్ కూడా ఎత్తేసి సో వాళ్ళు రేపు ఆ భూమిని ఎవరికి అమ్ముకున్నా, ఆ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసినా వాళ్ళ ఇష్టమే. రిసార్ట్లు కట్టకుండా, హోటల్స్ కట్టకుండా, తిరుపతి 1 ప్రాజెక్ట్ చేయకుండా వాళ్ళు ఏది చేసినా ప్రభుత్వం అడగడానికి లేదు.
ఆ విధంగా నోవేషన్ క్లాస్ కట్టబెట్టి జీవోలు ఇస్తూ ప్రభుత్వ భూమిని 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని 20 కోట్లకే ఖర్చు పెడుతూ జిఎస్టీ వేవర్, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లకు పైగా రాయితీలు, గోడ దెబ్బ చెంపదెబ్బ 2 రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ప్రైవేటు వాళ్ళకి మాత్రం మొత్తం డబ్బులు కేటాయిస్తూ భూములు కేటాయిస్తూ అన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజల నెత్తిన ఎంతటి పిడుగేస్తున్నారు, రాష్ట్ర ప్రజల సంపదని ఎలా దోచేస్తున్నారు అనడానికి తిరుపతి 1 ప్రాజెక్టు దివ్యశ్రీ హోల్డింగ్స్ అనే బెంగళూరుకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థకి పరిహారానికి 10 ఏళ్ల రాజధానిలో వడ్డిమానికి చెందిన ఒక రైతు ఆవేదన. 2వ విడత ల్యాండ్ పూలింగ్లో 13 ఎకరాలు ఇచ్చాను, అందులో 2 కోళ్ల ఫారాలకు పరిహారం అడిగితే పట్టించుకోవడం లేదు, 10 ఏళ్ల తర్వాత ఇస్తారట, వాటి కోసం చాలా ఖర్చు చేశాను, పూలింగ్ కోసం రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నమ్మినందుకు నట్టేట ముంచుతోంది, ఈనాం నిషేధిత భూముల వివరాలు ఆన్లైన్లో తొలగింపు దారుణం, నా భూమి నాకు వెనక్కిస్తే సాగు చేసుకుంటా. రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి భూమిని ఎలా దోచుకుంటున్నాడు, రైతులను ఎలా ఇబ్బంది పెడుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే మేము రాష్ట్ర ద్రోహులం, మేము రాజధాని ద్రోహులం, రాజధానిలో 1,000 కోట్ల రూపాయల డబ్బు తీసుకొచ్చి ఎప్పటి ముప్పటిగా ఎక్సెస్ రేట్లు వేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్క్వేర్ ఫీట్కి 18,000కు పైగా ఇస్తూ దోచుకు తింటున్నారయ్యా అంటే మేము రాజధాని ద్రోహులం. కిలోమీటర్కి 20 కోట్లు తయ్యేదానికి 100 కోట్లకు పైగా రోడ్లు వేసుకుంటూ దోచుకుంటున్నారా అంటే మేము రాజధాని ద్రోహులు. రామారావు లాంటి రైతుకు న్యాయం చేయండి అని అడిగితే మేము రాజధాని ద్రోహులు. కానీ ఏదైతే 2వ విడత ల్యాండ్ పూలింగ్లో భాగంగా 13 ఎకరాలు ఈ రాజధాని రైతు ఒక అతనిస్తూ ఈ 13 ఎకరాల్లో ఆయన డబ్బుతో సొంత డబ్బుతో నిర్మించుకున్నటువంటి కోళ్ల ఫారం షెడ్లు ఉన్నాయి. మరి తీసుకున్నప్పుడు వాటికి పరిహారం ఇవ్వాలి కదా, 10 ఏళ్ల తర్వాత పరిహారం ఇస్తారంట. ఈరోజు సప్పు చేసి ఒక రైతు కోళ్ల ఫారాలు నిర్మించుకుంటే ఆ ల్యాండ్ లాగేసుకొని ఆ కోళ్ల ఫారం షెడ్లు లాగేసుకొని డబ్బులు 10 ఏళ్ల తర్వాత ఇస్తామంటే ఆ 10 ఏళ్ళు అతను ఎట్ట బతకాలి? ఆ 10 ఏళ్ళ అప్పులు ఎవరు తీర్చాలి? ఇవి నిజంగా ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల మీద జరుగుతున్నటువంటి దాడి కాదా? ల్యాండ్ పూలింగ్ పేరుతో ఎంతో మందిని బెదిరించి భూములు లాగేసుకుంటున్నారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్లో భాగంగా భూములు ఇచ్చినటువంటి రైతులకే ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు, ఊరి చివర శ్మశానాల దగ్గర డొంక రోడ్లలో చెరువుల్లో కుంటల్లో అక్కడ ల్యాండ్ ఇచ్చారు. ఒక్క రైతుకైనా డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారయ్యా అంటే ఇవ్వాల. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలంటే రిటర్నబుల్ ఫ్లాట్, అదేవిధంగా మంత్రి గారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే రిటర్నబుల్ ఫ్లాట్, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే సిఆర్డిఏ ప్లానే మారిపోద్ది. దాంట్లో తూర్పు వైపు పడమర వైపు రోడ్డు ఉంది, దక్షిణం వైపు 3,000 చదరపు అడుగులకు గజాలకు పైగా ఒక్కొక్క 3 రైతులకి ఇవ్వచ్చు. కానీ దాన్ని నిషేధిత భూమి, దాంట్లో హరితవనం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఊరు ఉండక్కర్లేదు కదా. ఇలా వాళ్ళకి సంబంధిస్తే అన్నీ జరుగుతాయి. కానీ భూములు ఇచ్చిన రైతన్న అయ్యా నా పరిస్థితి నా గోడిది అని సిఆర్డిఏ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఎవడు పట్టించుకోడు. నిజంగా వీళ్ళు రైతుల కోసం ఎంతలా బయటికేమో రైతుల కోసం అని చెప్పి డ్రామా చూపిస్తూ లోపల రైతుల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు అనడానికి నిదర్శనమే ఇవ్వాలి. గీతం విద్యా సంస్థల కబ్జాల సంగతి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకి ఆదేశం. విశాఖలో 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని విద్యాబుద్ధులు నేర్పించే గీతం సంస్థ మింగేసింది, భోంచేసింది, పలహారంలా మింగేసింది. సో దాని గురించి ఎంత దుర్మార్గం. ఒక విద్యాబుద్ధులు నేర్పించే సంస్థ 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కబ్జా చేసి చుట్టూ ప్రహరీ కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని ఆ కబ్జా కోరు కబంధ హస్తాల్లోంచి బయటికి తీసుకొస్తే గీతం మీద కక్ష సాధింపు. అరే ఆడేమన్నా స్వతంత్ర సమరయోధుడా? ఆడేమన్నా పిల్లలకి ఏమైనా ఉచితంగా విద్య చెప్తా ఉన్నాడా? లేకపోతే ఏమైనా ట్రస్ట్ నడిపిస్తా ఉన్నాడా? పిల్లల దగ్గర నుంచి లక్షల రూపాయల ఫీజులు గుంజేసి విద్యని ఒక వ్యాపారంగా మార్చే ఒక వ్యక్తి ప్రభుత్వ ఆస్తుల్ని పలహారంలా కబ్జా చేస్తూ ఉంటే, అదేదో వాడి నాయన సొత్తులాగా చుట్టూ వాడు వేసుకుంటా ఉంటే దాన్ని ఆపితే ఆ రోజు ఈ ఎల్లో మాఫియా మొత్తం గీతం మీద ఇంత దుర్మార్గమా అది ఇది అని చెప్పి మాట్లాడారు. సరే అక్కడితో ఆగిపోయిందా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కబ్జా చేసినటువంటి భూముల్ని తిరిగి గీతంకి అప్పచెప్పుతూ రెగ్యులరైజ్ చేస్తూ, అరే నువ్వు కబ్జా చేసుకో, మేము ప్రభుత్వం నుంచి రెగ్యులరైజ్ ఇస్తాం నీకు,
ఏదైతే భూమిని కూడా అప్పగిస్తాం, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అన్న రీతిలో ప్రభుత్వం ముందుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఎంత దుర్మార్గం అంటే ఈ రోజుకి ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోలేదు. సో అంటే ఏం మెసేజ్ ఇస్తూ ఉంది? మీరు కబ్జా చేసుకుంటూ పోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ చేసే వ్యక్తులు, తెలుగుదేశం పార్టీని భుజాన మోసే వ్యక్తులు, మీరందరూ ఎంతైనా పర్లా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకుంటూ పోండి, మేము రెగ్యులరైజ్ చేసి మీకు అప్పగిస్తాం అన్న రీతిలో ఈ కబ్జాలని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వమే. అవునులే, చంద్రబాబు నాయుడు గారు ఉండేదే అక్రమ కొంప, కబ్జా చేసిన కొంప. ఇక ఆయన పార్టీలో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయన అక్రమ కొంప, కబ్జా చేసిన కొంపలో ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళు కూడా కబ్జాలు చేయకుండా ఉంటారా? దీనికి హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా న్యాయ వ్యవస్థ మీద చాలామందికి నమ్మకం కలిగించే విధంగా హైకోర్టు ఈరోజు ప్రశ్న వేసింది. థ్యాంక్ యూ టు హైకోర్టు.